హలో అండి. అందరికీ రంగవల్లికకు స్వాగతం. ఈరోజు మనం వేయబోతున్న ముగ్గు సంక్రాంతి ముగ్గుల్లో ఒకటి. ఈ ముగ్గు వేసేటప్పుడు నేను మీతో కొన్ని నా చిన్ననాటి జ్ఞాపకాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా. ఏం లేదు, చిన్నప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది. మనం ఈ చిన్నపిల్లలు, ఆడపిల్లలు మ్యాక్సిమం అందరూ కూడా స్కూల్‌కెళ్ళే పిల్లలు కానీ, ఇంటి దగ్గర చదువుకోకుండా ఇంట్లో ఉన్న పిల్లలు కానీ, పెద్ద పెద్ద రంగవల్లిక బుక్కులు పెట్టుకునేవాళ్ళం అనమాట. అంటే లాస్ట్ ఇయర్ స్కూల్ అయిపోయిన తర్వాత మిగిలిపోయిన పేపర్స్ ఉండిపోతాయి కదా, బుక్స్‌లో లాస్ట్ పేపర్స్. అవి బుక్స్ పేపర్ వాళ్ళకి సేల్ చేసేటప్పుడు ఆ ఎక్స్ట్రా పేపర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసేసి ఒక ఎక్స్ట్రా బుక్ లాగా కుట్టుకునేవాళ్ళం అనమాట. ఆ బుక్‌ని ఇలా అయితే మ్యాథ్స్ రఫ్ వర్క్స్‌కి కానీ, లేకపోతే ఏదైనా ఓన్‌గా డిజైన్స్ కానీ, ఆర్ట్ కానీ చేసేవాళ్ళు అలా వాడుకునేవాళ్ళం. లేదంటే ఎక్స్ట్రా బుక్స్ కింద పెట్టుకొని మ్యాథ్స్ రఫ్ వర్క్ చేసుకోవడానికి ఇట్లా యూజ్ చేసేవాళ్ళం అనమాట. అయితే నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, నేను ఉదయాన్నే ట్యూషన్‌కి వెళ్ళినప్పుడు మా ట్యూషన్ సార్ దగ్గర పేపర్ వస్తది. ఈనాడు పేపరు. ఈనాడు పేపర్‌లో ఈ డిసెంబర్ మంత్ అంతా కూడా మనకి రంగవల్లిక అని ఎక్స్ట్రా కాలమ్ వేసి దాంట్లో ఒక ముగ్గుని పోస్ట్ చేస్తారు కదా! సో, ఆ ముగ్గు కోసం అని చెప్పి మేమందరం ఆడపిల్లలం కొట్టుకునేవాళ్ళం, ఫస్ట్ ఎవరు పేపరు గ్రాబ్ చేస్తారా అని చెప్పి. సో, అలా వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురు ఏం చేసేవాళ్ళం అంటే, కొంతమంది ఆడపిల్లలు అంటే ఇప్పుడు నాతో పాటు ఇంకొక మా ఫ్రెండ్ అట్లా ఇద్దరం కూర్చొని డ్రా చేసేటప్పుడు ఇంకొకరు ఏంటంటే చుక్కలు పెట్టేసుకొని రెడీగా ఉండేవారనమాట. మా సార్ వచ్చేలోపు ముందు ఈ ముగ్గు పని కంప్లీట్ చేసేవాళ్ళం. హోంవర్క్స్ ఇవన్నీ పక్కన పెడితే ఈ ముగ్గు మాత్రం కంప్లీట్ అయిపోవాలని చెప్పి చుక్కలు పెట్టేసుకొని వాళ్ళు ఒక పార్ట్ కంప్లీట్ చేసేటప్పుడు ఇంకొక 3 ఒక్కొక్కసారి 6 సైడ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 4 సైడ్సే ఉంటాయి కదా. వాళ్ళు ఒక సైడ్ ఫిల్ చేస్తున్నప్పుడు ఇంకొక ఇద్దరు డ్రాగ్ చేసి దాన్ని వాళ్ళు ఒక సైడ్ అలా షేర్ చేసుకొని మొత్తానికి ఆ ముగ్గునైతే ఫినిష్ చేసేసేవాళ్ళం అనమాట. మా ట్యూషన్ గ్యాప్‌లో అంటే బ్యాచెస్ వైస్‌గా మా సార్ అటు ఇటు తిరుగుతూ ఉంటారు కదా. ఆ టైంలో ఈ ముగ్గు మీదే కాన్సంట్రేషన్ ఉండేది. అంటే ఏంటండి మీరు అసలు చదువుకోలేదా ట్యూషన్‌కెళ్ళి ఇంత కష్టపడి అని అంటే, లేదండి ఇది ఫన్ యాక్టివిటీలా ఉండేది. సో, చాలా క్రియేటివ్‌గా ఉండేవాళ్ళం. అప్పట్లో ఈ ఫోన్లు, టీవీలు యాడ చచ్చినాయి మాకు. సో, క్రియేటివిటీ అంతా కూడా ఎక్స్‌ట్రా టైమ్ అంతా కూడా ఇలా ఆర్ట్ మీద, డ్రాయింగ్స్ మీద, ఈ క్రాఫ్ట్స్ మీద వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం కాబట్టి అది భలే యాక్టివ్ చేసేదనమాట మార్నింగే మమ్మల్ని. అదొక హెల్తీ కాంపిటీషన్ లాగా అనిపించేది. అండ్ ఎక్కడ స్టడీస్‌లో కూడా వెనకపడలేదు మేమెవరము. అందరం బాగానే సెటిల్ అయిన వాళ్ళమే. సో, ఇది నా చైల్డ్‌హుడ్ మెమరీ. అండ్ ఒక పెద్ద బుక్ అనమాట. ఎన్ని ఎక్కువ ముగ్గులు పెడితే అంత గ్రేట్ వాళ్ళు. అదొక ప్రౌడ్ ఫీలింగ్, అదేంటో తెలీదు. అండ్ ఈ సీజన్ నెలగంటు పెట్టిన దగ్గర నుంచి కూడా వాకిట్లో ఎంత పెద్ద ముగ్గు, ఎంత తప్పులు లేకుండా, ఎంత అందంగా నైస్‌గా ఆ పోత కూడా బియ్యపు పిండి ముగ్గు పోత ఉంటుంది కదా, అది నీట్‌గా రావడం ఒకటి. ఆ వచ్చిన ముగ్గు అందంగా వస్తే దాన్ని చూసుకొని పొగిడి అసలు ఎవరైనా పొగిడితే వచ్చే ఆనందం ఉంటది చూసారా? అది ఎందులోనూ వచ్చేది కాదనమాట. అంత బాగుండేది. ఆ రోజు ఆ వీధిలో ఎవరి ముగ్గు బాగుంటే వాళ్ళు గ్రేట్. దానివల్ల ఏంటో తెలీదు. మళ్ళీ తెల్లారితే వాకిలి ఊడ్చేస్తాము, అంతా పోతది. దానికోసం ఈరోజు ఏ ముగ్గేయాలి అనేది కూడా పెద్ద డిస్కషన్ అనమాట. సో, అసలు మామూలుగా ఉండేది కాదు. ఇవన్నీ తలుచుకుంటుంటే అసలు చాలా మిస్ అవుతున్నాం అనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళైతే. సో, ఇది నాకైతే ఆ న్యూస్ పేపర్ ఈనాడు ఆర్టికల్‌లో వచ్చేదైతే మాత్రం భలే ఇప్పటికి గుర్తుంది. అది తలుచుకుంటూ అప్పుడు మేము గొడవలు పడేది కానీ, ఎవరు ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళదే అని, లేదంటే లాస్ట్ ఇంకెవరు డ్రా చేసుకోలేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నేను ట్యూషన్‌కి లేట్‌గా వెళ్ళాననుకోండి. సో, డ్రా చేసుకునే వాళ్ళందరూ అయిపోతారు కదా. మా సార్‌ని అడిగేసి ఆ పేపర్ నేను ఆ చిన్న ముక్క కట్ చేసుకొని పట్టుకెళ్ళిపోయేదనమాట ఆయన చదవడం అయిపోయిన తర్వాత. సో, అలా లాస్ట్‌కి వచ్చేవాళ్ళకి ఆ పేపర్ వాళ్ళ సొంతమయ్యేది. బట్ పేపర్ ఉంటే ఏముంది, డ్రా చేయడం రావాలి కదా. అలా ఆ ట్యూషన్‌లోనే ముగ్గులు ప్రాక్టీస్ కూడా అయిపోయేదనమాట మాకు. సో, ఇది నా మెమరీ. మీ మెమరీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సరదాగా విందాం. ఏముంది, అందరికీ ఇలాంటి మెమరీస్ తప్పకుండా ఉండి ఉంటాయి. అందులోని ఊళ్ళల్లో పెరిగిన వాళ్ళు. ఇప్పుడంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసి ముగ్గులు అట్లాంటివన్నీ తగ్గిపోయాయి. బట్ ఊళ్ళల్లో, వీధుల్లో వాకిళ్ళు ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ మెమరీస్ ఉంటాయి. జస్ట్ ఐ వాంట్ టు హియర్ వాట్స్ యువర్ ఫేవరెట్ మెమరీ. దట్స్ ఇట్. సో, ఈ ముగ్గు వచ్చేసి బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అండ్
చెప్పాను కదా! మీ మెమరీస్ కూడా నాకు వినాలనిపిస్తుంది. సో, మీకేమన్నా షేర్ చేసుకోవాలి అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లోకొచ్చి షేర్ చేసుకోండి. హ్మ్. దీనికి రంగులేస్తే ఉంటుందండి. ఏ ముగ్గైనా మనం జస్ట్ డ్రా చేసి వదిలేయడం వేరు. దాన్ని కాస్తంత షేడింగ్స్ కానీ, లైన్స్ డ్రా చేయడం కానీ, లేకపోతే చిన్నగా కలర్ షేడింగ్ కానీ చేస్తే అది చిన్న ముగ్గైనా కానీ చాలా డీటెయిల్డ్‌గా ఉంటుందనమాట. దానివల్ల ఆ అందం వేరేగా అనిపిస్తుంటుంది. ముగ్గైతే కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా! చిన్న చిన్న షేడింగ్స్ అనమాట. డీటెయిలింగ్ ఇస్తే మనకి దానివల్ల దాని లుక్ మారిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.